మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి మేడారంలో మీడియా సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నామని, గద్దెలను విశాలం చేయడం, ఏకో పార్క్ నిర్మించడం, 30 పడకలతో శాశ్వత ఆసుపత్రిని నిర్మించడం, వెనుకబడిన ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రాంతం పేద ప్రజలున్నటువంటి జిల్లాగా, నియోజకవర్గంగా, రాష్ట్రంలో అత్యధిక తక్కువ ఆదాయం వచ్చే జిల్లాగా కూడా ములుగు జిల్లానే ఉండడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కంపెనీలు కానీ లేదా సంపద సిటీ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ గారి హయాంలో ఇక్కడ జంగాలపల్లిలో పేద రైతులకు కొంత భూమి ఇవ్వడం జరిగింది. కొన్ని కల్టివేషన్లో లేని అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా సురేఖక్క గారు మంత్రివర్యులు అందరు కలిసి రివ్యూ చేసి ఆ రివ్యూను కూడా అక్కడ పూజారులతో చూయించి ఎన్నో సమస్యల మీద ఇక్కడ తాడవాయి టు పసరా కానీ, పసరా టు గుండాల కానీ అన్ని విధాలంగా కూడా డెవలప్ చేస్తున్నాం ములుగు ప్రాంతంలో. కాబట్టి చక్కటిగా ములుగు ఒక జిల్లా అనేది మాత్రం మున్సిపాలిటీ అనేది కూడా పేరు వచ్చే విధంగా గౌరవనీయుల మంత్రివర్యులు కష్టపడుతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా, కలెక్టర్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు.